హాయ్ అండి. ఈరోజు బెండకాయ పులుసు చేస్తున్నాను. శుభ్రంగా కడిగి తీసుకున్న బెండకాయల్ని తడి లేకుండా తుడిచి ముక్కలుగా కట్ చేసి ఆ ముక్కల్ని ఒక 2 అవర్స్ ఆరనిద్దాం. ఎందుకంటే తడైన బెండకాయల్లో జిగురు అనేది ఎక్కువగా ఉంటుంది కనుక ఆ జిగురు పోవడం కోసం ఒక 2 అవర్స్ ఆరబెట్టి కర్రీ వండితే ఆ జిగురు అనేది ఉండదు. మరి నేను పులుసు కోసం టమాటాలు, చింతపండు తీసుకుంటున్నాను. పులుసు కోసం చింతపండు నానబెడుతున్నాను. మీకు ఎంత పులుపు అయితే కావాలో అంత చింతపండు యాడ్ చేసుకోండి. చింతపండు నానడం కోసం వాటర్ అనేవి యాడ్ చేస్తున్నాను. చాలా సింపుల్ అండి బెండకాయ పులుసు. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి కుకింగ్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి. ఎండుమిర్చి వేసాను. మిర్చిని ఒకసారి కదిలించిన తర్వాత ఆవాలు, పచ్చిశనగపప్పు వేసాను. ఆవాలు చిటపటమన్నాక ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు వేగవసరం లేదండి. ఆయిల్లో ఒకసారి కదిలిస్తే చాలు. బెండకాయ ముక్కలతో పాటు ఆనియన్స్ కూడా ఒకేసారి వేగుతాయి. ఇలా ఒకసారి కదిలించిన తర్వాత బెండకాయ ముక్కలు వేస్తున్నాను. మధ్య మధ్యలో టిప్స్ చెప్తాను, అవి మాత్రం ఫాలో అవ్వండి. 2 అవర్స్ బెండకాయ ముక్కల్ని ఆరబెట్టాలి. వాటర్లో కడుగుతాం కనుక. పసుపు వేస్తున్నాను. రుచికి తగినంత ఉప్పు వేస్తున్నాను. ఫ్లేమ్ అనేది మీడియంలో ఉంచుకొని ఈ ముక్కలను ఒకసారి బాగా కలిపి మధ్య మధ్యలో తిప్పుతూ బాగా వేయించాలండి. ఇంకో చిన్న టిప్ ఏంటంటే బెండకాయ ముక్కల్ని వేయించేటప్పుడు మూత పెట్టి వేయిస్తే జిగురు అనేది ఎక్కువ అవుతుంది. మూత పెట్టకుండా వేయిస్తే జిగురు అనేది తక్కువ అవుతుంది. దాదాపు 70% వేగిన దాకా ముక్కలను మధ్య మధ్యలో తిప్పుతూ వేయించుకోవాలి. పులుసు కోసం ముందుగా నానబెట్టిన చింతపండు రసంని తీసుకుంటున్నాను. ముక్కలన్నీ దాదాపు ఒక 70% వేగిన తర్వాత టమాటో ముక్కల్ని వేద్దాము. ఈ కర్రీని 3 రకాలుగా వండొచ్చు. ఫస్ట్ టమాటో బెండకాయ, సెకండ్ టమాటో చింతపండు పులుసు అండ్ థర్డ్ టమాటో చింతపండు పులుసు. ఇలా 3 రకాలుగా వండొచ్చు. మసాలా మిర్చి కారం వేసాను. టమాటో ముక్కలు వేస్తున్నాను. ఈ మిర్చి కారంలో ధనియాలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు, వెల్లుల్లి, ఉప్పు ఈ కలిసిన కారం అండి. చింతపండు పులుసు కూడా పోసాను. ఈ ముక్కలన్నిటినీ ఒకసారి కలిపి మీడియం ఫ్లేమ్లో ఉడకనిద్దాము. ఈ చిన్న టిప్ కూడా గుర్తుంచుకోండి. మీరు తినే పులుపుని బట్టి టమాటోస్ అండ్ చింతపండుని తీసుకోవాలి. మీకు ఎంత పులుపు అయితే కావాలో అంత వాటర్ మాత్రమే యాడ్ చేసుకోవాలండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కుక్ చేస్తున్నాను. దాదాపు కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. నాకు ఎంత పులుసు అయితే కావాలో అంతవరకు నేను ఉంచుకున్నాను. మీకు ఎంత పులుసు అయితే కావాలో మీరు అంతవరకు అడ్జస్ట్గా చేసుకోండి. కర్రీలో ఉప్పు సరిపోయిందో లేదో మనం ఇప్పుడే చెక్ చేసుకోవాలండి. కర్రీ ఉడికిన తర్వాత ఉప్పు వేస్తే రుచి అనేది రాదండి. రసం పౌడర్ వేస్తున్నాను. సాంబార్ పొడి, గరం మసాలా వేసుకోవచ్చు. గరం మసాలా అనేది కొద్దిగా వేసుకోవాలండి. దానిలో ఘాటు అనేది ఎక్కువగా ఉంటుంది. ఆల్మోస్ట్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. కరివేపాకు వేసి ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసి కర్రీ అనేది సర్వ్ చేసుకోవడమే. బెండకాయ పులుసు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి.